ఈజీగా టేస్టీగా సింపుల్గా అయిపోయే నెల్లూరు పప్పుల్స్ చూద్దాం. పప్పుల్స్ అంటారు, పప్పుచారు అంటారు, మనం ఉండే ఏరియాను బట్టి పిలుస్తారనమాట. దీనికోసం ఫస్ట్ నేను పెసరపప్పు కప్ తీసుకొని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసేసి హాఫ్ గ్లాస్ వాటర్ వేసి టమాటాలు, పచ్చిమిరపకాయ, చింతపండు, కొంచెం రాళ్ళుప్పు, పసుపు. ఎక్కువ పప్పు చారులో కానీ పప్పుస్లో కానీ ఎక్కువ ఏంటంటే టమాటాలు, పచ్చిమిరపకాయలు ఉంటే మటుకు టేస్టీ అనమాట. ఇవి వేసేసి ఒక 3 విజిల్స్ రానియాలి. ఎవరైనా కొత్తగా ఛానల్కి విజిట్ చేస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్పైసీ కిచెన్ అండ్ వ్లాగ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఇక్కడ 3 విజిల్స్ వచ్చేసాయన్నమాట. తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి పప్పు గుత్తితో మెత్తగా చేసేసుకున్న తర్వాత వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలి. చాలామంది కందిపప్పుతో అనుకుంటారు కానీ పెసరపప్పుతోనే 90% నెల్లూరు వాళ్ళు చేసేదన్నమాట. పెసరపప్పు చేస్తేనే అనమాట చాలా టేస్టీగా ఉంటుంది. కందిపప్పు కన్నా పెసరపప్పు టేస్టీ. ఇట్లా నేను మెత్తగా చేసుకొని 2 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. పప్పుల్స్కి ఎక్కువ ఏంటంటే సూపీయే టేస్ట్ అనమాట. ఎక్కువ బాగా ఇట్లా చార్లాగా ఉండాలి. నేను 2 గ్లాసెస్ వేసి ఇక్కడ సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. మెయిన్గా ఇక్కడ తిరమాత కూడా కొంచెం స్పెషల్ అనే చెప్తాను. ఎందుకంటే దీంట్లో వాడేటివి కూడా చాలా వెరైటీగా ఉంటాయి. ఇప్పుడు చూస్తే ఆయిల్ వేసాను, ఆనియన్ వడియము, కరివేపాకు, ఎండుమిర్చి. ఆనియన్ వడియం అంటే సేమ్ మనము బియ్యపు వడియాలు లాగానే సమ్మర్లో కూర వడియాలు పెడతారనమాట. ఆనియన్ అవన్నీ వేసి ఎండబెట్టి ఇట్లా ముద్దల్లాగా చేస్తారనమాట. రవ్వ లడ్డులాగా చేసి పెడతారు. అది యూస్ చేస్తేనే నెల్లూరు వాళ్ళ పప్పుల్స్ అనే అంటారు. మీరు 90% నెల్లూరు సైడ్ వెళ్ళి ఎవరైనా ఇంట్లో టేస్ట్ చేయాలంటే చూడండి, కంపల్సరీగా దాంట్లో వడియం కంపల్సరీగా ఉంటుంది. ఇట్లా మనము మెత్తగా చేసుకున్నాం కదా పప్పు, అది వేసేసి పోపులో ఒక 5 మినిట్స్ ఆల్రెడీ మెత్తగా ప్రెషర్ అయిపోయింది కాబట్టి ఒక 5 మినిట్స్ ఉడికితే కమ్మటి నెల్లూరు పప్పుల్స్ రెడీ. ఇది రైస్లో కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీలో కానీ చాలా బాగుంటుంది. హెల్త్కి చాలా మంచిది, డైజెషన్ కూడా మంచిది.